హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివాని చెప్పుతో కొట్టిన ప్రభావతి, షాక్లో మీనా, బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోహిణి అయితే శివ దొంగతనం చేసిన వీడియోని ప్రభావతికి చూపిస్తుంది. ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది శివ పైన. వెంటనే రోహిణిని తీసుకొని శివ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్రభావతి. ఇంకా శివ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా అప్పుడే గుణ వాళ్ళ మనుషులు శివ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దారిలో శివని ఆపి మరి గుణ అయితే మాట్లాడుతూ ఉంటారు. రేయ్, నన్ను ఎందుకు ఆపారా మీరు? అయినా నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాను, అయినా నా వెంట పడుతున్నారేంటి అని శివ అడిగేసరికి, అదేంటి శివ అలా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి అని గుణ అడిగేసరికి, ఏంట్రా మాట్లాడేది, నువ్వు ఎప్పుడైతే మా అక్కని కొట్టావో అప్పుడే నీ మీదున్న గౌరవం పోయింది, నన్ను వెళ్ళనివ్వండి, నాకు లేట్ అవుతుందని శివ వెళ్ళబోతుంటే, ఆగు శివ ఒకసారి ఈ వీడియో చూడు, ఇప్పుడు ఈ వీడియోనే ట్రెండ్ అవుతుందని చెప్పేసి శివ దొంగతనం చేసిన వీడియో అయితే శివకు చూపిస్తాడు గుణ. ఆ వీడియో చూసిన శివ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో రిలీజ్ చేసింది నువ్వే కదా అని శివ అడిగేసరికి గుణని, నాకేం పని శివ, నేనెందుకు అలా చేస్తాను, అయినా అలా చేసేవాడిని అయితే నువ్వు నాతో గొడవపడి నా నుంచి విడిపోయినప్పుడే చేసేవాడిని, నేను అలా చేయలే శివ అని చెప్పేసి గుణ చెప్పేసరికి, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా పని, ఖచ్చితంగా నువ్వే చేసుంటావు ఈ పని అని శివ అనడంతో, లేదు శివ నేను కాదు, మీ బావ బాలు ఉన్నాడు కదా, వాడే ఈ పని చేశాడు, వాడి కోసం నువ్వు నాతో గొడవపడి నా నుండి విడిపోయావు కదా నువ్వు, ఇప్పుడు చూసావా నీ వీడియో ఎలా వైరల్ అవుతుందో అని గుణ అనడంతో, లేదు మా బావ అలా చేయడు. అయ్యో శివ, నేను చెప్పేది నిజమే, అయినా ఈ వీడియో ఉంది మీ బావ ఫోన్లో, మీ బావకు తెలియకుండా ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది, ఒకసారి ఆలోచించు అని గుణ అనేసరికి, లేదు మా బావ దగ్గర ఫోన్ లేదు, మా బావ ఫోన్ పోయింది, ఆ ఫోన్ దొరికిన వాడు ఎవడో ఈ పని చేస్తుంటాడు, ఎవరి దక్కేందుకు నువ్వే చేస్తుంటావు ఈ పని అని గుణ అయితే అంటూ ఉంటాడు శివ. ఇంకా శివ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మీనా, సుమతి, పార్వతమ్మ ముగ్గురు కలిసి ఇంట్లో పనిచేసుకుంటూ ఉండగా అప్పుడే శివ అయితే చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. వెంటనే ప్రభావతి అయితే చాలా కోపంగా వస్తుంది శివ వాళ్ళ ఇంటికి. రోహిణి వచ్చేసి, అత్తయ్య ఇప్పుడు కాదు అత్తయ్య, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అత్తయ్య, ఇక్కడ వాళ్ళ ఇంట్లో వద్దు, ఎవరైనా చూస్తే బాగోదు అత్తయ్య అని చెప్పేసి రోహిణి అనడంతో, ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు, వాడు నా డబ్బులు తీసుకొని వాడు ఎంజాయ్ చేశాడు, వాళ్ళని మన ఇంటికి పిలిచి మర్యాద చేయమంటావా, ఇప్పుడు నువ్వే చూడు నేనేం చేస్తానంటూ ప్రభావతి లోపలికి వెళ్ళేసరికి, రండత్తయ్య మీరేంటి ఇక్కడికి వచ్చారు అని మీనా అడిగేసరికి, ఏ మీనా, ఎక్కడున్నాడే నీ తమ్ముడు అని చాలా గట్టిగా ప్రభావతి మాట్లాడేసరికి శివ అయితే బయటకు వస్తాడు. శివ కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి మరీ ఫుల్లుగా కొడుతుంది ప్రభావతి. అడ్డొచ్చిన మీనాని పక్కకు నెట్టేసి శివని చెప్పుతో కొడుతుంది ప్రభావతి. ఇంకా శివన్ అలా కొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే ప్రభావతి చేపట్టుకుంటుంది మీనా. అత్తయ్య ఆగండి, నా పుట్టింటి వాళ్ళని అవమానిస్తే మాత్రం ఊరుకునే లేదు, అయినా వాడు ఏం చేశారని వాడిని అలా కొట్టారు మీరు అని మీనా అడగడంతో, ఏం చేశాడా, నా ₹1,00,000 కొట్టేసిన దొంగ నీ తమ్ముడే అని ప్రభావతి అనడంతో మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ డబ్బులు పోగొట్టుకొని నా తమ్ముడి మీద నిందలేస్తున్నారా మీరు అని మీనా అడిగేసరికి, ఏంటి నేను నిందలు వేస్తున్నానా, సరే ఈ వీడియో చూడు, ఈ వీడియో చూశాక అప్పుడు మాట్లాడతానని చెప్పేసి శివ దొంగతనం చేసిన వీడియో అయితే చూపిస్తుంది మీనాకి. ఆ వీడియో చూసిన మీనా అయితే చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. కానీ రోహిణి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. నా ఇద్దరి కోడళ్ళు చాలా గొప్ప ఇంటి నుంచి వచ్చారు, కానీ నువ్వు మాత్రం ఇలా దొంగతనాలు చేసే ఇంటి నుంచి వచ్చావు అని చాలా దారుణంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అసలు నీ తమ్ముడు చేసిన పనికి వీడిని నేను పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అంటూ శివన్ తీసుకొని అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుంది ప్రభావతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.